హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల అడుగులో అడుగునై వస్తా ఆడియోగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 11వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మరుసటి రోజు ఆకుపచ్చ చీర కట్టి ఎర్ర రంగు జాకెట్ వేసుకుని, ఏమే దర్పణ, ఓసారి ఇటొచ్చి నన్ను చూడవే, నేనెలా ఉన్నాను? అదేనే, నా చీర నా అవతారం బాగుందా? ఎక్కడికి వెళుతున్నానని అడగవే. మీ కౌశల్ బావను చూడ్డానికి వెళుతున్నానే, కనిపిస్తే ఇంటికి తీసుకొస్తా అంది. దర్పణ వెంటనే వచ్చి తల్లిని యగాదిగా చూసి ఆ తర్వాత ఆమె మెడవైపు చూసింది. కనీసం బయటికెళ్లేటప్పుడన్నా నగలు వేసుకోవెందుకమ్మా? నీ మెడలో ఉండే ఆ చైన్ మరీ సన్నగా ఉంది, దానికే మంగళసూత్రాలు వేసుకుంటావు. అలాంటప్పుడు దాన్నే ఇంకొంచెం పెద్దగా చేయించుకోవచ్చు కదా. అసలు అది ఎవరు చేయించారు నీకు? అంది దర్పణ. ఎవరేంటే? అది మా ప్రమోదన్నయ్య తన పెళ్లిలో వచ్చిన చదివింపు డబ్బులతో చేయించాడు. ఆయనకు నేనంటే అంత ప్రేమ, అందుకే దాన్ని మార్చకుండా అలాగే ఉంచుకున్నాను అంది మురిసిపోతూ. అది సరే అమ్మా, నుదుటిన చిన్న బ్లాక్ స్టిక్కర్ తప్ప పిన్నిలాగా కుంకుమ బొట్టు పెట్టుకోవెందుకు? గాజులు కూడా అంతే, అటొకటి ఇటొకటి వేసుకుంటావు. జడ వేసుకోకుండా ముడితోనే ఉంటావు. నలిగిపోయిన చీరలే కడతావు. ఈరోజు ఓకేలే, మంచి చీరనే కట్టావు. అయినా ఇంకొంచెం పెద్ద స్టిక్కర్ పెట్టుకో, అదసలే కనిపించలేదు. ముఖం మరీ బోసిగా ఉంది అంది. ఇలాగే ఉండాలేవే, మీ పిన్ని అలా ఉండడం వల్లనే కదా బయటందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటుంటారు. ఇలా కనీ కనిపించినట్టుంటేనే మంచిది. ఆ షోకులు, ఆ మడత నలగని చీరలు, ఆ కస్తూరి సువాసనలు మనకెందుకు? మా వదిన కూడా ఎప్పుడూ అంతే, ఎప్పుడు చూసినా మెరిసిపోతూ ఉంటుంది. అదేనే కౌశల్ వాళ్ళమ్మ అంది కసిగా. తల్లి అలా అనడం వల్లనో ఏమో సుమంగళి అలంకరణలో ఉండే సుశీల అనురూపల విలువ దర్పణకు తెలియలేదు. వాళ్లలాగా నేనెప్పుడూ ఉండకూడదు, మా అమ్మలాగే బోసిగా సింపుల్గా ఉండాలి. ఇది కూడా చూడ్డానికి ఫ్యాషన్గానే ఉంటుంది అనుకుంది మనసులో దర్పణ. ఇంతలో శైలేంద్ర రెడీ అయ్యొచ్చాడు. పదమ్మా వెళ్దాం అంటూ రత్న రాసిన బైక్ మీద తీసుకెళ్లాడు శైలేంద్ర. కౌశల్ పనిచేసే బ్యాంక్ రాగానే ఆగి, అమ్మా ఇదే కౌశల్ పనిచేసే బ్యాంక్, నువ్వు బైక్ దిగు అంటూ ఆమె బైక్ దిగగానే బైక్ను పక్కకు తీసుకెళ్లి స్టాండ్ వేసి వచ్చాడు. చూడమ్మా, బ్యాంక్ ఎంత పెద్దగా ఉందో అన్నాడు. నిజమేరా శైలేంద్ర, చాలా పెద్దగా ఉంది అంది బ్యాంకు వైపు చూసి రత్నరాశి. అమ్మా మనమిక్కడుందాం, ఇక్కడ ఉంటే కౌశల్ ఎప్పుడు ఎటు వెళ్ళినా మనకు కనిపిస్తాడు అంటూ శైలేంద్ర బ్యాంకు పక్కన నిలబడ్డాడు. ఆమె కూడా నిలబడి బ్యాంకులోకి వెళ్లేవాళ్లను వచ్చేవాళ్లను చూస్తోంది. వాళ్ళంతా లోపలికి వెళుతున్నారు, వస్తున్నారు. మనం కూడా లోపలికి వెళదావరా, ఇక్కడెందుకు అంది. వాళ్ళంతా బ్యాంకులో పని ఉండి వెళుతున్నారులేమ్మా, మనల్ని రానిస్తారో లేదో, లోపలికి వెళ్ళి మాట అనిపించుకోవడం ఎందుకు అన్నాడు. అది కూడా నిజమేలే అందావిడ. కొద్దిసేపు అయ్యాక, ఇంకా ఎంతసేపురా, కాళ్ళు లాగుతున్నాయి, మనం వచ్చి గంట పైన అయింది, ఇంకా రాడేంట్రా వీడు? అసలు నువ్వు నిజంగానే నిన్న మీ బాబాయ్ వాళ్ళ ఇంట్లో చూసింది కౌశల్నేనా? కౌశల్నే అమ్మా, నాకెందుకో ఇప్పటికీ నమ్మబుద్ధి కాలేదురా. అసలు కౌశల్ బతికే ఉన్నాడంటావా అంది. ఉన్నాడమ్మా, అయినా ఎన్నిసార్లు అడుగుతావమ్మా ఈ ప్రశ్న? నువ్వు మళ్ళీ మొదటికి రాకు. ఇప్పుడు మనం కౌశల్ పనిచేసే బ్యాంకు దగ్గరే కదా ఉన్నావు. ఇంకొద్దిసేపు నిలబడమ్మా, వస్తాడు. నాకు కూడా ఆతృతగానే ఉంది కౌశల్ బయటకొస్తే నీకు చూపిద్దామని. నాకేమన్నా అతని టైమింగ్స్ కరెక్ట్గా తెలుసా? కనిపించే వరకు ఓపిక పడదాం అన్నాడు శైలేంద్ర. బ్యాంకులో నుంచి ఎవరు బయటకొచ్చినా, వాడే నా కౌశల్ అంటోంది రత్నరాశి. హోరి దేవుడో, నువ్వాగమ్మా, వస్తాడు, అతను కాదు అని శైలేంద్ర అంటుండగానే బ్యాంకులో నుంచి కౌశల్ తన సీట్లో నుంచి లేచి రావడం అద్దాల్లో నుంచి కనిపించింది. అమ్మా, కౌశల్ వస్తున్నాడు. నువ్వు మన ఇంట్లో అరిచినట్టు గట్టిగా అరవకు. అసలే ఇది పెద్ద బ్యాంక్, ఇక్కడందరూ పెద్ద పెద్ద వాళ్ళుంటారు. నిన్ను నీ యాస మాటలు చూస్తే నవ్వుతారు, నా పరువు పోతుంది అన్నాడు. అయితే ఇప్పుడేం చేద్దాంరా అంది కంచుల. అప్పటికే నిలబడి ఆవేశంలో ఉంది రత్నరాశి. షు, గట్టిగా అరవకమ్మా ప్లీజ్ అన్నాడు బ్రతిమాలుతూ. అరవల్లేరా, ముందు నాకు కౌశల్ని చూపించు. వస్తున్నాడు అన్నావు, ఏడి? ఇంకా ఎంతసేపురా నాకు ఈ టెన్షన్ అంది. చూపిస్తాన్లే, మనం కొంచెం అటు వెళదాం రామ్మా అన్నాడు.
ఎందుకురా అంది. కౌశల్ని నువ్విప్పుడు చూస్తే ఇక్కడే పలకరిస్తావు. అలా పలకరిస్తే వీళ్లకి నేను నా బ్యాంక్ ఎలా తెలిసింది అని అనుమానం వస్తుంది. పిన్ని వాళ్ళింట్లో నేను అతన్ని చూసినట్టు తెలిసిపోతుంది. ముందు ఎటు వెళతాడో చూద్దాం. చూసి వెనకాలే వెళదాం. కొద్ది దూరం వెళ్ళాక అప్పుడు పలకరిద్దాం. అనుకోకుండా చూసినట్టుగా ఉంటుంది. బైక్ ఇక్కడే పెట్టి వెళ్దాంరా అన్నాడు రోడ్డెక్కి నడుస్తూ. నువ్వు చెప్పేది కూడా బాగుందిరా. సరే పద అంటూ శైలేంద్ర వెనకాల ఓ చెయ్యి ఊపుకుంటూ హుషారుగా నడవడం మొదలుపెట్టింది రత్నరాశి. అలా కొద్ది దూరం వెళ్ళి ఓ చోట ఆగాడు శైలేంద్ర. రత్నరాశి కూడా ఆగి అటు ఇటు చూసి, ఏంట్రా ఆగావు అంది. అమ్మా, ఇప్పుడు మన ముందు వెళుతున్న వ్యక్తే కౌశల్. అతన్ని ఎలా ఆపుతావో ఎలా పలకరిస్తావో అదంతా నువ్వే చూసుకో. నాకు మాత్రం తెలీదు. నేను నీకు కాస్త దూరంగానే ఉంటాను అంటూ కౌశల్ని చూపించాడు శైలేంద్ర. ఇంతసేపు వాడు మన ముందే ఉన్నాడు కదరా, నేను బొత్తిగా పోల్చుకోలేదు. అయితే వాడే అన్నమాట కౌశల్. వాడేలే, ఇక వాడెక్కడికి పోతాడు, మన ముందే ఉన్నాడుగా. నువ్వన్నట్టు నువ్వు నాకు కాస్త దూరంగానే ఉండు, తర్వాత వద్దుగాని అంటూ శైలేంద్రను అక్కడే ఆపి ఎడంచెయ్యి ఊపుకుంటూ కుడి చేత్తో చీరనెత్తి పట్టుకుని గబగబా వెళ్ళి కౌశల్ చెయ్యి పట్టుకుంది. కౌశల్ తిరిగి చూశాడు. ఆవిడ కట్టుబొట్టు అవతారం చూసి, ఒక్క నిమిషం ఉండండి అంటూ ఆమె పట్టుకున్న చేతిని విడిపించుకుని పర్స్ తీద్దామని చేతిని బ్యాక్ పాకెట్ వైపు పోనిచ్చాడు. కౌశల్, నన్నెవరనుకుంటున్నావో? నేను మీ రాసత్తని, మీ మేనత్తని, మీ నాన్న చెల్లెల్ని అంది. అతను పర్స్ తీయడం ఆపి అలాగే ఆమె వైపు చూశాడు. ఇప్పుడైనా గుర్తుపట్టావా కౌశల్ నన్ను అంది. యా అన్నాడు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నేనెక్కువగా మీ ఇంట్లోనే ఉండేదాన్ని. నిన్ను మీ మమ్మీ సరిగ్గా చూడనప్పుడు మీ డాడీ నాకు ఫోన్ చేసి నన్ను రమ్మనేవాడు. నీకు పాలు పట్టడం దగ్గర నుండి అన్నీ నేనే చూసుకునేదాన్ని. అప్పుడు నువ్వు బాగా చిన్నవాడివి. లేకుంటే ఇప్పుడు నన్ను చూడగానే గుర్తుపట్టేవాడివి అంది. మనసులో మాత్రం ఈ మాత్రం అబద్ధాలు ఇంకా ఎన్ని చెప్పాలో వీడికి అని అనుకుంది. కౌశల్ కూడా, నిజమేలే, నేనప్పుడు బాగా చిన్నవాడిని. నన్ను మా మమ్మీ ఎలా చూసుకునేదో, మా అత్త ఎలా చూసుకునేదో నాకెలా తెలుస్తుంది అని అనుకున్నాడే కానీ మా మమ్మీకి నా ఎదురుగా నిలబడి ఉన్న ఈమెకు పడేది కాదేమో, అందుకే ఈమె ఇలా మాట్లాడుతోందేమో అని అనుకోలేదు కౌశల్. అలా ఆలోచించక కౌశల్, మీ మమ్మీ గురించి ఇలాంటివి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడొద్దు. ఏదో నువ్వు నన్ను గుర్తుపట్టడం కోసం ఆ ఒక్కటి చెప్పాను అంతే అంది. ఆమె మనిషి చూడడానికి మామూలుగా ఉన్న భాష మొరటుగా ఉన్న మాటల్లో ప్రేమ పెళ్ళుబుకుతుంది. కౌశల్కి డౌట్ వచ్చి, రాసత్తా, నువ్వు నన్ను చూసి చాలా కాలమైంది కదా, చూడగానే ఎలా గుర్తుపట్టావు? అది నన్ను వెనక నుండి చూసి అన్నాడు. కౌశల్ అడిగిన దానికి రత్నరాశి ఏమాత్రం తడబడకుండా, ఎటు నుండి చూసినా నీదంతా మా వదిన పోలిక కౌశల్. అందుకే నిన్ను గుర్తుపట్టడం పెద్ద కష్టమేం కాలేదు. నేను నా కొడుకు శైలేంద్ర వేరే పని మీద వెళ్తూ ఇటువైపు వచ్చాం. తెలిసిన వాళ్ళు కలిస్తే వాడు వాళ్లతో మాట్లాడుతూ అక్కడే ఆగాడు. నేను నిన్ను చూశాను. చూడగా నువ్వు మా అన్నయ్య కొడుకు కౌశల్వే అనిపించింది. మళ్ళీ ఎటు వెళతావో అని గబగబా వచ్చి నిన్ను పట్టుకున్నాను. చాలా పెద్దవాడివయ్యావు కౌశల్. ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఇప్పుడేం చేస్తున్నావు? ఇటెక్కడికి వెళ్తున్నావు అంది ఏమీ తెలియనట్టే. నేను బ్యాంకులో జాబ్ చేస్తున్నానత్తా. అదిగో అదే మా బ్యాంక్. నేనుండే హాస్టల్ ఇక్కడికి దగ్గరే. అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాను. అదిగో అక్కడ కనిపించే ఆ వైట్ బిల్డింగే మా హాస్టల్ అంటూ ఓ 4 బిల్డింగుల అవతలున్న హాస్టల్ని చూపించాడు. ఓ, అదేనా? హాస్టల్ కూడా పెద్దగానే ఉంది. నమ్మలేకపోతున్నాను కౌశల్. ఎంతకాలమైంది నిన్ను చూసి అంటూ సమయానికి కన్నీళ్లు రాకపోయినా కొంగుతో తుడుచుకుంది. మధ్యలో ఎక్కిళ్ళు కూడా పెట్టింది. అది చూసి శైలేంద్ర, మా అమ్మ ఏడుస్తుందెందుకు అని కంగారు పడుతూ వచ్చాడు. ఏంటమ్మా ఏడుస్తున్నావు? ఏం జరిగింది అన్నాడు కౌశల్ని చూసి కూడా చూడనట్టే. రత్నరాశి శైలేంద్ర వైపు చూసి, ఇతను మా అన్నయ్య కొడుకు కౌశల్రా. నీకు గుర్తుందా? స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగి మా అన్నయ్య కొడుకు చనిపోయాడని అందరూ అంటుంటే నేను అమ్మమ్మ రోజు ఏడ్చుకునేవాళ్ళం అంది. గుర్తుంది అన్నాడు శైలేంద్ర. నా మేనల్లుడు చనిపోలేదురా శైలేంద్ర, ఇదిగో బతికే ఉన్నాడు అంటూ ప్రేమగా కౌశల్ చెంపలు తడిమి అతని 2 చేతులు పట్టుకుంది. అది చూసి శైలేంద్ర కూడా,
నువ్వు చెప్పేది నిజమా అమ్మా? ఇతను నిజంగానే మా ప్రమోద్ మామయ్య కొడుకు కౌశలేనా అంటూ ఆశ్చర్యం నటించాడు. వాళ్ళమ్మతో పాటు అతను కూడా కౌశల్ 2 చేతుల్ని పట్టుకున్నాడు. కౌశల్కి రత్నరాశి మేనత్త కావడం వల్లనో ఏమో ఆమె భాష అవతారం ఎబ్బెట్టుగా అనిపించలేదు. చాలా సహజంగా తన ఇంట్లో మనిషిలా అనిపించింది. ఆమె కురిపించే ప్రేమకి, శైలేంద్ర నటనకి ఉక్కిరిబిక్కిరయ్యాడు. వెంటనే శైలేంద్రని హగ్ చేసుకుని వదిలాడు. ఆమె కళ్ళు గట్టిగా తుడుచుకుని, నువ్వు హాస్టల్లో ఉండడమేంటి కౌశల్? ఇన్ని రోజులు హాస్టల్లోనే ఉన్నావా? నాకు ఈ విషయమే తెలీదు. ఎలా తెలుస్తుందిలే, నిన్ను చూసింది ఇప్పుడేగా. ఇన్ని రోజులు మా అందరికీ దూరంగా ఉన్నావు. ఎంత కష్టపడ్డావో ఏమో. ఇప్పుడే ఇది మా అన్నయ్యకు చెప్పాలి. ఆయనకు నువ్వంటే ప్రాణం. శైలేంద్ర, నువ్వు మామయ్యకు ఫోన్ చేసి కౌశల్ మనకు కనిపించాడని చెప్పు, మన ఎదురుగానే ఉన్నాడని చెప్పు, సంతోషిస్తాడు అంది శైలేంద్ర వైపు తిరిగి. ఆగు శైలేంద్ర, డాడీకి కాల్ చేయొద్దు అన్నాడు కౌశల్. రత్నరాశి ఉలికిపాటుగా చూసింది. ఇదేంటి వీడు వాళ్ళ డాడీకి కాల్ చేయొద్దంటున్నాడు? శైలేంద్ర చెప్పింది నిజమే. వాళ్ళ డాడీకి కనిపించకుండా తల్లి కొడుకులు వెధవ నాటకాలు ఆడుతున్నారు. వీడు కూడా ఒక రకంగా దొంగే. ఇంతకీ ఈ దొంగ లక్షణాలన్నీ వాళ్ళ మమ్మీవా లేక మేనత్తనైన నావా? ఈ రెండూ కాకపోతే వాళ్ళ డాడీవా? వాళ్ళ డాడీ దగ్గర ఉన్నది పోగొట్టుకోవడం తప్ప ఇంతెక్కడుంది? వీడు పుట్టాక పరిచయం అయ్యాడు కాబట్టి ఆ తేజ్వర్ధన్ లక్షణాలొచ్చే అవకాశమే లేదు. సరేలే, ఇదంతా ఇప్పుడెందుకు? వీడిని ఎలాగైనా ఇంటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే ఎంత, చెయ్యకపోతే ఎంత, తర్వాతైనా చెయ్యొచ్చు. ఇప్పుడైతే వీడు చెప్పినట్టే విని వాళ్ళ డాడీకి ఫోన్ చెయ్యకుండా ఉంటే సరిపోతుంది అని మనసులో అనుకుంటూ, కౌశల్ వద్దంటున్నాడులే శైలేంద్ర, నువ్వు ఫోన్ చెయ్యకు. మీ మామయ్యకే కాదు, మీ అను అత్తకు కూడా ఫోన్ చెయ్యకు. అసలు కౌశల్ మనకు కనిపించినట్టు ఎవ్వరికీ చెప్పకు. ఇది మనలోనే ఉంచుకుందాం. ఇన్ని రోజులు ఎలా ఉన్నామో అలాగే ఉందాం, సరేనా అంది. సరే అమ్మా అంటూ ఫోన్ చెయ్యకుండా ఆగాడు శైలేంద్ర. కౌశల్ రిలాక్స్ అయ్యి, పదండి ఏదైనా హోటల్లో కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అన్నాడు. హోటల్కెందుకు, మన ఇంటికే వెళదాం. అక్కడ మీ మామయ్య, దర్పణ, మీ నానమ్మ ఉన్నారు. నిన్ను చూస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. అదంతా నేను చెప్పడం కాదు, నువ్వే నీ కళ్ళతో చూద్దుగాని అంటూ కౌశల్ చెయ్యి మళ్లీ పట్టుకుంది. పారిపోయేవాడిని పట్టుకున్నట్టు గట్టిగా పట్టుకుంది. కౌశల్ పెరిగిన వాతావరణంలో ఈ బంధుప్రేమ లేదు. అతను చూసిన ప్రపంచంలో ఈ మమకారపు మాటలు లేవు. అనాథలా ఎక్కడో పెరిగాడు. తల్లి కనిపించాక కూడా ఇంటికి వెళ్ళలేకపోయాడు. అయినా ఇంకోసారి వస్తానులే అత్తా, ఇప్పుడు నేను హాస్టల్కి వెళ్ళాలి అన్నాడు. అలా కుదరదు. మాకు కనిపించాక కూడా నువ్వు హాస్టల్కి వెళ్ళడమేంటి? చూడు కౌశల్, నువ్వేమనుకుంటున్నావో తెలియదు గాని మీ మేనత్త ఇంకా చావలేదురా, బతికే ఉంది. నువ్వెళ్ళి బైక్ తీసుకురా శైలేంద్ర, మీ ఫ్రెండ్ దగ్గర పెట్టొచ్చావుగా అంది బ్యాంక్ దగ్గర అనకుండా. శైలేంద్ర వెళ్ళాడు. ఆమెను చూస్తుంటే సంతోషంగా ఉంది కౌశల్కి. నా అనేవాళ్ళు ఇలాగే ఉంటారేమో. అత్త చెప్పినట్టే వెళ్ళి అందర్నీ చూసి 1 గంటలో వచ్చేయొచ్చు. మమ్మీ ఫోన్ చేస్తే అత్తతో వెళ్ళాను అని మాత్రం చెప్పకూడదు అనుకున్నాడు మనసులో. బైక్ తీసుకుని శైలేంద్ర వచ్చాడు. అదిగదిగో ఆటో వస్తుంది, ఆ పాపు శైలేంద్ర అని రత్నరాశి అనగానే ఆటో నాపాడు శైలేంద్ర. మీ ఇద్దరు బైక్ మీద రండి, నేను ఆటోలో వెళ్తాను అంటూ రత్నరాశి టక్కున ఆటోలో కూర్చుంది. సరే అమ్మా, నువ్వు పద, మేమొస్తాం. నువ్వు కూర్చో కౌశల్ అంటూ కౌశల్ కూర్చోగానే ఆటో వెనకాల బైక్ని పోనిచ్చాడు శైలేంద్ర. శైలేంద్రకి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అంత పెద్ద బ్యాంకులో, అంత మంచి క్యాడర్లో తన మేనమామ కొడుకు కౌశల్ ఉన్నందుకు మరింత ఉత్సాహంగా ఉంది. ఇల్లు రాగానే ముగ్గురు ఇంట్లోకెళ్లారు. కౌశల్ని చూడగానే, ఎవరు రత్న ఈ అబ్బాయి అన్నాడు కోటేశ్వర్. మా అన్నయ్య కొడుకు కౌశల్. నేను శైలేంద్ర బయటకు వెళ్ళాం కదా, అక్కడ అనుకోకుండా కనిపించాడు. ఇంటికి తీసుకొచ్చాం. మన కౌశల్ బతికే ఉన్నాడు అంది రత్నరాశి సంబరంగా. అవునా, నిజమా? మీ అమ్మాయి ఎక్కడుందో వెళ్ళి పిలు. అలాగే కాఫీనో టీనో తీసుకురా. ఈ లోపల నేను కౌశల్తో మాట్లాడుతూ ఉంటాను. ఎంత ఎదిగావు బాబు, రత్న చెప్పే వరకు నువ్వెవరో తెలుసుకోలేకపోయాను. చూస్తుంటే అచ్చు మీ అమ్మలాగే అనిపిస్తున్నావు. కూర్చో అంటూ కౌశల్ని కూర్చోబెట్టి ఎదురుగా కూర్చున్నాడు కోటేశ్వర్. కౌశల్ వచ్చాడని తెలిసి రమణమ్మ, దర్పణ పరిగెత్తుకుంటూ వచ్చారు. మనవడిని చూడగానే
రమణమ్మ మతిపోయింది. కౌసల్ని గట్టిగా పట్టుకుని, ఇన్ని రోజులు ఎక్కడున్నావురా అంటూ ఒళ్లంతా తడిమింది. ఆనందం ఎక్కువై కదిలి కదిలి ఏడ్చింది. అబ్బా అమ్మమ్మ, బావను పట్టుకుని ఎందుకే అలా ఏడుస్తావు అంది దర్పణ. ఏడుపొస్తుంటే ఏం చెయ్యాలే? ఇది ఏడుపు కాదే, ఆనందం అందావిడ. ఏం ఆనందమో ఏమో, ఈ ఆనందంలో ముందు నువ్వు పొయ్యేలా ఉన్నావు. ఈ ఏడుపేంటో, ఈ కన్నీళ్ళేంటో. ముందు నువ్వు ఆ ఏడు పాపి కళ్ళు తుడుచుకో అమ్మమ్మ. బావనొదిలి తిన్నగా కూర్చోవే అంటూ రమణమ్మను పట్టుకుని నెమ్మదిగా కూర్చోబెట్టింది దర్పణ. నువ్వుండవే దర్పణ, కూర్చుంటాలే. పాడు కన్నీళ్లు నా కళ్ళ నిండా కమ్ముకున్నాయి. కంటి నిండా నా మనవణ్ణి చూసుకోలేకపోతున్నాను. ఎలాగైతేనే నాకు నా మనవడు కనిపించాడు. ఇక నేను పోయినా పర్వాలేదు అంటూ కన్నీళ్లను తుడుచుకుని కౌశల్ని చూస్తూ కూర్చుంది. ఆమె ప్రేమకి కౌశల్ ఉక్కిరిబిక్కిరై నానమ్మా అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు. రత్నరాశి కాఫీ తెచ్చి అందరికీ ఇచ్చింది. కౌశల్ వాళ్ల అభిమానాన్ని, హడావిడిని తట్టుకోలేకపోతున్నాడు. రాసత్ అన్నట్టు నిజంగానే వీళ్ళు నావాళ్లు. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళి ఉంటే ఇదంతా నాకు తెలిసేది కాదు. వెళ్ళకపోవడమే మంచిదైంది. ముఖ్యంగా నానమ్మను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అనుకున్నాడు మనసులో కౌశల్. దర్పణ కౌశల్ని మౌనంగా చూస్తూ కూర్చుంటే రమణమ్మ గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతూ ఉంది. మాటల మధ్యలో, నీకు నెలకి జీతం ఎంతొస్తుంది మనవడా అంది. ఎంతొస్తుందో చెప్పాడు కౌశల్. అది విని శైలేంద్ర, దర్పణ, రత్నరాశి అంత జీతం వస్తుందా అన్నట్టుగా చూశారు. కొద్దిసేపయ్యాక, కౌశల్, నిన్ను వీళ్ళు వదిలేలా లేరు గాని నువ్వులే, లేచి ఫ్రెష్ అప్ అవు. అదిగో అదే వాష్రూమ్ అన్నాడు. లేదు శైలేంద్ర, నేను వెళ్ళాలి అంటూ లేచి నిలబడ్డాడు కౌశల్. అయ్యో, ఎక్కడికి వెళ్ళేది? ఏమ్మా, నీ మనవడు వెళతాను అంటే చూస్తూ కూర్చున్నావు. ఏమి మాట్లాడవా? కౌశల్ని వెళ్ళొద్దని చెప్పవా అంది రత్నరాశి. రమణమ్మ నోటి నిండా నవ్వుతూ మాట్లాడలేదు. నువ్వొకదానివి. నిన్న మొన్నటిదాకా నా మనవడో అంటూ ఏడ్చావు. ఇప్పుడేమో మాట్లాడవు. సరే, నీతో నాకెందుకులే. నేను మాత్రం నా అల్లుణ్ణి వెళ్ళనివ్వను అంటూ చేతులు చాపి కౌశల్కి అడ్డంగా నిలబడింది రత్నరాశి. రమణమ్మ అప్పుడు నోరు విప్పి, నా మనవడు నన్నొదిలి ఎక్కడికి వెళ్తాడు రాశి? వెళ్ళలే. వెళ్ళినా తెల్లవారే నిన్ను నన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఏరా, వస్తావుగా అంది కౌశల్తో. వస్తాను నానమ్మా. రేపు ఎల్లుండి శని ఆదివారాలే కదా, మాకు బ్యాంకు లేదు అన్నాడు. సరే అయితే రేపు ఎల్లుండి ఇక్కడే ఉండాలి. ఆ తర్వాత కావాలంటే హాస్టల్లో ఉండకుండా బ్యాంకుకి ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు. మనకేం తక్కువ, చూడు ఎంత పెద్ద ఇల్లో అంది. అలాగే నానమ్మా అంటూ కౌశల్ అందరికీ బై చెప్పి హాస్టల్కి వెళ్ళాడు. కౌశల్ వెళ్ళగానే, వీడేంటి వచ్చినట్టే వచ్చి అప్పుడే వెళ్ళాడు అనుకుంటూ దిగాలుగా కూర్చుంది రత్నరాశి. ఏంటమ్మా అలా కూర్చున్నావు అంటూ వచ్చాడు శైలేంద్ర. ఒకసారి శైలేంద్ర వైపు చూసి, అది సరేరా శైలేంద్ర, కౌశల్ చేస్తున్న ఉద్యోగం నీకెందుకు రాలేదురా? నువ్వు కూడా బీటెక్ చదివావుగా అంది. బీటెక్లో తనకు 2 సబ్జెక్ట్స్ పోయాయని చెబితే ఏడుస్తుందని బీటెక్ చదివాక కౌశల్కి బ్యాంకు కోచింగ్ ఇప్పించిందమ్మా అత్తయ్య. దానికి చాలా ఖర్చు అవుతుంది. అందుకే నాకు ఆ ఉద్యోగం రాలేదు అన్నాడు. అవునా? ఏమోరా శైల, దర్పణకు కూడా జాబ్ రాలేదు, మాధుర్యకు వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది? అందరూ బాగున్నారు, మనమే ఇలా ఉన్నాం. దర్పణకు ఓ సబ్జెక్టు పోయింది కదమ్మా, అది రాస్తే దానికి కూడా మాధుర్యలాగే మంచి జాబ్ వస్తుంది. నాకు కూడా ఏదో ఒకటి వస్తుంది. దీనికే ఇంత బాధపడాలా అన్నాడు. దీనికే కాదులేరా, వాడొచ్చినట్టే వచ్చి మాయమయ్యాడు. వాడిని ఇంటికి తీసుకురావడానికి మనం ఎంత కష్టపడ్డాం. కనీసం ఈ రోజైనా ఉండకుండా వెళ్ళాడు. రేపొస్తానని చెప్పాడు కదమ్మా. ఏమోలేరా, ఇంతవరకు వాడు వాళ్ళ డాడీ దగ్గరకే వెళ్ళలేదు. మన దగ్గరకు వస్తాడా? వస్తాడమ్మా, అది వేరు ఇది వేరు అన్నాడు శైలేంద్ర. రమణమ్మ కూడా కౌశల్ వస్తాడనే చెప్పింది. ఎవరెన్ని చెప్పినా కూర్చున్న చోటు నుండి లేవకుండా అలాగే కూర్చుంది రత్నరాశి. తెల్లవారి కూడా రత్నరాశి అలాగే దిగులుగా ఉండడం చూసి శైలేంద్ర వెళ్ళి కౌశల్ని తీసుకొచ్చాడు. కౌశల్ వచ్చాకనే రత్నరాశి దిగులు మానేసి సంతోషంగా తిరిగింది. 3 గదులున్న ఆ ఇంట్లో అందరూ ఒకే చోట కనిపిస్తూ అవసరం ఉన్నా లేకున్నా గట్టిగట్టిగా మాట్లాడుకుంటూ అటూ ఇటూ తిరుగుతుంటే కౌశల్కి ఆ వాతావరణం కొత్తగా బాగుంది. అమ్మా, నువ్వు నీ మనవడితో మాట్లాడుకో, వంటగదిలోకి రాకు. శైలేంద్ర, నువ్వు దర్పణ కూడా కౌశల్ దగ్గరే ఉండండి.
లేకుంటే బోర్ కొట్టి హాస్టల్కి వెళతాను అంటాడు. ఇక్కడ ఇంతమంది మనం ఉండగా ఎవరూ లేనట్టు హాస్టల్కి వెళ్ళడం ఎందుకు? ఇన్ని రోజులంటే అది వేరు. ఇప్పుడు కూడా హాస్టలేనా? నాకైతే నచ్చట్లేదు. తొందరగా పెళ్లి చెయ్యాలి వీడికి అంటూ కిచెన్లోకి వెళ్ళింది. రత్నరాశి ఆఖర్లో అన్న మాట వినగానే కౌశల్కి మాధుర్య గుర్తొచ్చింది. మాధుర్య గుర్తు రాగానే నేను కొంచెం ఫ్రీ అయ్యాక ఒకసారి మధుకి కాల్ చెయ్యాలి అనుకున్నాడు. కౌశల్ వచ్చినప్పటి నుండి దర్పణ చూపులు కౌశల్ మీదనే ఉన్నాయి. అది కౌశల్ తప్ప ఆ ఇంట్లో అందరూ గమనించారు. కానీ కౌశల్ మాత్రం ఆమెను 1-2 సార్లు తప్ప తర్వాత చూడలేదు. ఎందుకు చూస్తాడు? నాకన్నా ఎత్తుగా మాధుర్య ఉందిగా ఈయనగారి మనసులో. అందుకే నన్ను చూడట్లేదు, నాతో మాట్లాడట్లేదు. చిన్నప్పుడేమో గాని ఇప్పుడు గనక మాధుర్య కనిపిస్తే అక్కని కూడా చూడను. నిజంగానే జుట్టు పట్టుకుంటాను. లేకుంటే మా బావతో ఏం పని? నాకు తెలియకుండా కాలేజీలో మా బావని ఎలా పరిచయం చేసుకుంది? ప్రేమలోకి ఎలా లాగింది? నేను లేననుకుందా అని కసిగా అనుకుంది దర్పణ. కౌశల్ వచ్చినప్పటి నుండి రమణమ్మ దర్పణ వైపు శైలేంద్ర వైపు చూడకుండా ఎక్కువగా కౌశల్ వైపే చూస్తుంది. కౌశల్తోనే మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమె ప్రపంచం కౌశలే అయ్యాడు. ఆ రాత్రికి కౌశల్ ఇక చాలత్తా అంటున్నా వినకుండా కొసరి తినిపించింది రత్నరాశి. భోజనాలయ్యాక మనం పైన పడుకుందాం కౌశల్ అంటూ కోటేశ్వర్ కౌశల్ని టెర్రస్ మీదకి తీసుకెళ్లాడు. అక్కడ వాళ్లు పడుకోవడానికి 2 పరుపులు వేసి దోమతెరలు కట్టారు. చల్లటి వేప చెట్ల గాలితో పాటు ఆ చెట్ల మీదుగా చంద్రుడు కనిపిస్తూ వెన్నెల కురుస్తోంది. పైకి వెళ్ళగానే ప్రశాంతంగా అనిపించింది కౌశల్కి. శైలేంద్ర వాళ్లతో పాటే పడుకోవడానికి పైకొచ్చాడు. అతను పడుకోగానే నిద్రపోయాడు. కౌశల్ పడుకోకుండా పిట్టగోడ దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. మమ్మీకి ఫోన్ చేద్దామని అనుకుంటూ అనురూపకు ఫోన్ చేశాడు. ఆమె కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు నాన్నా, తిన్నావా అంది. హా తిన్నా మమ్మీ అన్నాడు కౌశల్. ఇవాళేంటి మీ హాస్టల్లో స్పెషల్ అంది ఎప్పుడూ అడిగినట్టే. నేను హాస్టల్లో లేను మమ్మీ, రాసత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్పకుండా ఏదో నోటికొచ్చిన ఫుడ్ ఐటెం పేరు చెప్పి మమ్మీ అన్నాడు. ఏంటి నాన్నా అంది. నేను మార్నింగ్ కూడా కాల్ చేసి చెప్పాను కదా మమ్మీ, సుశీలత్తతో మాట్లాడమని. మాట్లాడావా అన్నాడు. లేదు నాన్నా, నేను ఉదయం నుండి బిజీగానే ఉన్నాను, మాట్లాడలేదు అంది అనురూప. మాట్లాడు మమ్మీ, అసలు మాధుర్యకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని అత్తకు తెలుసో లేదో అన్నాడు కౌశల్. తెలిస్తే ఏం చెయ్యాలి కౌశల్? పెళ్లిని పోస్ట్పోన్ చేద్దామని సుశీల అంటుందేమో కదా అంది అనురూప. అంటే నువ్వున్నావు కదా నచ్చ చెప్పడానికి, అందుకే కదా ఫోన్ చేసి మాట్లాడమంటున్నాను. మాధుర్యను మార్చడం పెద్ద కష్టమేం కాదు మమ్మీ. అసలు మాధుర్య చెప్పే కారణాలు పెళ్లికి అడ్డొచ్చేవి కావు, చాలా చిన్నవి అన్నాడు. కారణాలు చిన్నవా పెద్దవా అన్నది కాదు నాన్నా, ఆ అమ్మాయి అభిప్రాయం అది, దాన్ని మనం గౌరవించాలి అంది. నువ్వు దీన్ని మరీ ఇంత సీరియస్గా తీసుకోకు మమ్మీ. మాటల మధ్యలో ఏదో అలా మాట్లాడింది. అదంతా తన ఫ్యూచర్ ప్లాన్ అని చెప్పింది. నాక్కూడా చాలా ఉన్నాయి అలాంటి ప్లాన్స్. అలా అని వాటిని పెళ్లికి అడ్డు పెడతామా అన్నాడు. అనురూపకు ఏం తోచక మౌనంగా ఉంది. మాట్లాడు మమ్మీ, నువ్వు సుశీలత్తతో మాట్లాడితే అన్నీ మనకు ఫేవర్గానే మారతాయి. అంతా నీ చేతిలో అత్త చేతిలోనే ఉంది, మాధుర్యదేం లేదు. మాధుర్య పెద్దవాళ్ల మాటను కాదనదు, పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటుంది అన్నాడు కౌశల్. అవునా, అంత నమ్మకమా నీకు అంది అనురూప. ష్యూర్ మమ్మీ, మాధుర్య ఒప్పుకుంటే అంకుల్తో వాళ్ళు మాట్లాడతారు. అప్పుడు నువ్వు డాడీ కలిసి అత్తయ్య వాళ్లతో మాట్లాడొచ్చు అన్నాడు. సరే కౌశల్, మాట్లాడతాను అంది. ఇప్పుడే మాట్లాడు మమ్మీ, ఇప్పుడైతేనే సుశీలత్త ఫ్రీగా ఉంటారు అన్నాడు. మాట్లాడతానన్నా, నువ్వింతగా ఆశపడుతుంటే నేనెందుకు కాదనాలి? నువ్వు ఫోన్ పెట్టే, నేను సుశీలతో మాట్లాడతాను అంది అనురూప. కౌశల్ ఫోన్ పెట్టేశాక ఆమె సుశీలకు ఫోన్ చేసింది. వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. మాటల మధ్యలో కౌశల్ మాధుర్యల పెళ్లికి శైలేంద్ర అడ్డొస్తాడేమో అనుకున్నారు. వచ్చినా రావచ్చు, అప్పుడేం చేద్దాం సుశీల అంది అనురూప. నువ్వేం కంగారు పడకు వదినా, అంత అవసరమే వస్తే కౌశల్ మాధుర్యల పెళ్లిని ఎవ్వరికీ తెలియకుండా ఏ కొండ మీదనో జరిపిద్దాం. మనకు మన పిల్లలు వాళ్ల ఇష్టాలు ముఖ్యం. నేను మా ఆయనతో ఇంకా చెప్పలేదు కానీ కిషోర్కి ఈ పెళ్లి ఇష్టమే, ఆయన కూడా కాదనరు అంది సుశీల. అంటే మనం ఆ శైలేంద్రకి భయపడి కౌశల్ మాధుర్యల పెళ్లిని ఏ కొండ మీదనో జరపాల్సిందేనా సుశీల? నాకలా ఇష్టం లేదు అంది అనురూప.
ఏదో మాట వరుసకు అన్నాను లేవదినా, అంతదాకా రాదు. శైలేంద్ర వాళ్ళ బాబాయికి బాగా భయపడతాడు. రాసక్క కూడా అంత ధైర్యం చెయ్యదు. ఇక మా బావగారి గురించి తెలియందేముంది? ఆయన మా పిల్లలు ఆయన పిల్లలు అని తేడా చూపించరు. ఆయనకు అందరూ ఒకటే అంది సుశీల. అప్పుడే తేజ్వర్ధన్ ఫోన్ చేస్తున్నాడు. సరే సుశీల, నాకు వేరే కాల్ వస్తుంది, నీకు రేపు కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి తేజ్వర్ధన్కి కాల్ చేసింది. మీ ఫోన్ ఎంగేజ్ వస్తుంది, కౌశల్తో మాట్లాడుతున్నారా అన్నాడు తేజ్వర్ధన్. కౌశల్తో కాదు వర్ధన్ గారు, మాధుర్య వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాను. కౌశల్ మాధుర్యల పెళ్లి విషయం అంది. అప్పుడే పెళ్లి వరకు వచ్చారా? ఏంటి చాలా స్పీడ్గా ఉన్నారు అన్నాడు తేజ్వర్ధన్. ఏం చెయ్యాలి, కౌశల్ తొందరపడుతున్నాడు. వాడిక హాస్టల్లో ఉండలేడట. పెళ్లి చేస్తే ఇద్దరూ తోడుగా ఉంటారట. వాడనేది కూడా నిజమే కదా. ఇదంతా ప్రమోద్తో చెప్పాక చేద్దామనుకున్నాను. కాని వాడు డాడీతో ఎప్పుడైనా చెప్పొచ్చు, ముందు మాధుర్య వాళ్లతో మాట్లాడు అన్నాడు. నేను మాట్లాడాను. ఇందులో నా తొందరపాటేమీ లేదు అంది అనురూప. తేజ్వర్ధన్ మాట్లాడలేదు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, మాధుర్యను మీరు కూడా ఒకసారి చూస్తే బాగుంటుందనిపిస్తుంది వర్ధన్ గారు అంది అనురూప. నేనెందుకులేండి, మీరు మీ అబ్బాయి చూశారు కదా, అమ్మాయి మీకు నచ్చింది కదా అన్నాడు. చాలా నచ్చింది. వాడి పెళ్ళి ఆ అమ్మాయితో జరిగితే నాకు నిశ్చింతగా ఉంటుందనిపిస్తుంది అంది అనురూప. ఇది మాత్రం నిజం రూప. కౌశల్ మాధుర్యను ప్రేమించాడని మీరు చెప్పిన రోజే విమల్ని అడిగాను. విమల్ నిజమే అన్నాడు. మాధుర్య వివరాలను తెలుసుకుని వెంటనే వాళ్ళ ఆఫీస్ దగ్గరకు వెళ్ళాను. మాధుర్యను చూశాను. మాధుర్య వాళ్ళ అన్నయ్య కిషోర్ నాకు తెలుసు. అతను మన ఫీల్డ్లోకి ఈ మధ్యనే వచ్చాడు. వెరీ నైస్ పర్సన్. మీరనడమే కాదు, మాధుర్యను పెళ్లి చేసుకుంటే కౌశల్ లైఫ్ బాగుంటుంది అన్నాడు తేజ్వర్ధన్. నాకు కావలసింది అదే వర్ధన్ గారు. వాడు బాగుంటేనే కదా నేను బాగుండేది. ఇక ముందు నన్ను నా బాధను వాడే కదా మొయ్యాలి, వాడే కదా అర్థం చేసుకోవాలి. ఇక నాకు దేనికైనా జెన్యూన్గా ఉండేది వాడే కదా. నా ఆశ వాడే, నా ఆశకు ప్రాణము వాడే. అందుకే వాడు ఏది అడిగినా ఆలోచించకుండా, ఆలస్యం చెయ్యకుండా చెయ్యాలనిపిస్తుంది. ఇది కూడా అలాగే చేశానేమో కానీ అంటూ ఆగింది అనురూప. ఆగారెందుకు రూపా అడిగాడు తేజ్వర్ధన్. రేపు నాకు పెద్ద పరీక్షనే ఉంది వర్ధన్ గారు అంది. ఏంటది అన్నాడతను. ప్రమోద్తో మాట్లాడ్డం. ఇదంతా ఒక్కసారిగా తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో. ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో, ఇప్పుడెలా ఉంటున్నానో కౌశల్కి అంతా వివరంగా చెప్పాను. కాబట్టి వాడితో నాకేం ఇబ్బంది లేదు. పక్కపక్కనే ఉంటూ, పరాయివాడిలా ఉంటూ నన్ను ఇబ్బంది పెట్టాలని చూసే ప్రమోద్తోనే ఏదైనా. అదే నా భయం అంది అనురూప. ముందుగానే భయపడితే మెంటల్గా వీక్ అవుతారని చెప్పాను కదా. ఎప్పుడు ఏది ఫేస్ చెయ్యాలో అది చెయ్యాలి. చెయ్యటం కాదు, చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. భయం అనే పదానికి దూరంగా ఉంటేనే ఇలాంటివి సులభంగా అనిపిస్తాయి. సరే, ఇప్పుడెందుకు ఫోన్ చేశానంటే, మనం డీల్ చేసిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ రేపే ఉంది. మీరు కాస్త ముందుగా రావాలి అన్నాడు. అలాగే వర్ధన్ గారు, వస్తాను అంది. తేజ్వర్ధన్ గుడ్ నైట్ చెప్పి కాల్ కట్ చేశాడు. అనురూప కౌశల్కి కాల్ చేసి సుశీలతో మాట్లాడానని చెప్పింది. నేనిప్పుడు చాలా చాలా హ్యాపీ మమ్మీ, థ్యాంక్ యూ అన్నాడు. కౌశల్ ఎంత సంతోషంగా ఉన్నాడో అతని గొంతులో విన్నది అనురూప. నా కొడుకు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అనుకుంది మనసులో. తెల్లవారి కౌశల్ టెర్రస్ మీద నుండి కిందికి దిగేసరికి రమణమ్మ, రత్నరాశి ఇల్లంతా తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉన్నారు. దర్పణ పడుకుని ఉంది. కౌశల్ నేరుగా వాష్రూంలోకి వెళ్లి స్నానం చేసి వచ్చాడు. అందరూ ఫ్రెషప్ అయి టిఫిన్ చేసి కాఫీ తాగాక, ఇలా రా కౌశల్, ఇక్కడ కూర్చుందాం అంటూ కౌశల్ని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి కోటేశ్వర్ కూడా కూర్చున్నాడు. చెప్పండి మామయ్య అన్నాడు కౌశల్. రాత్రి పైకి వెళ్లగానే పడుకున్నాను కౌశల్, నిద్ర పట్టేసింది. నీతో ఏం మాట్లాడలేదు అన్నాడు నొచ్చుకుంటూ. పర్వాలేదు మావయ్య, చల్లటి గాలి తగలగానే నేను కూడా నిద్రపోయాను అన్నాడు కౌశల్. నేను మీ డాడీ మొదటి నుండి బాగుండేవాళ్లం కౌశల్. ఏ రోజూ ఒక మాట అనలేదు, అనుకోలేదు. మీ అత్తకి కూడా మీ డాడీ అంటే చాలా ఇష్టం. ఆయనకే కష్టం వచ్చినా నాకు చెప్పకుండానే పరిగెడుతుంది. మీ డాడీ చాలా మంచివాడు అన్నాడు కోటేశ్వర్. ఆయన వాళ్ల డాడీ గురించి చెబుతుంటే సంతోషంగా ఉంది కౌశల్కి. ఇంకా చెబితే వినాలని ఉంది. మీ డాడీకి మంచి ఉద్యోగం ఉంది. అందుకే అపార్ట్మెంట్ కొన్నాడు, కారు కొన్నాడు. సొసైటీలో గౌరవంగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఏ విషయంలోనైనా ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు. ఇప్పుడు నీకు కూడా మంచి ఉద్యోగం ఉంది.
మీ డాడీలాగే మీది చాలా మంచి ఫ్యామిలీ అన్నాడు. ఆయన తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా కావాలని మాట్లాడినా వాస్తవంగా పైకి కనిపించేది అదే కాబట్టి వినడానికి హాయిగా ఉంది కౌశల్కి. అందుకే వాళ్ళ మామయ్య వైపు నవ్వుతూ చూశాడు. నాకు మీ డాడీలా ఉద్యోగం లేదు కౌశల్. ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ నా పిల్లల్ని కష్టపడి చదివించుకున్నాను. ఇప్పుడు శైలేంద్రకి ఉద్యోగం రావాలి, దర్పణకు పెళ్లి చెయ్యాలి. ఆ తర్వాత నేను మీ అత్త ఎలా ఉన్నా పర్వాలేదు, మా పిల్లల తర్వాతే ఏదైనా అన్నాడు. ఆయన అలా అంటుంటే మామయ్య చాలా మంచివాడు, మా అత్త ఇంకా మంచిది, నానమ్మ దర్పణ అయితే ఇక చెప్పక్కర్లేదు, శైలేంద్ర వెరీ నైస్. అందుకేనేమో నాకిక్కడ కొత్తగా లేదు, ఎప్పటికీ ఇక్కడే ఉండాలనిపించేలా ఉంది, అంత బాగుంది అనుకున్నాడు కౌశల్ మనసులో. మేము నీకు పరాయి వాళ్ళం కాదు కౌశల్, రక్త సంబంధీకులం. నువ్విక్కడికి ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా కాదు, రోజూ బ్యాంక్ అయ్యాక వచ్చినా పర్వాలేదు. మీ అత్త మీ నానమ్మ నిన్ను బాగా చూసుకుంటారు. దర్పణ శైలేంద్ర కూడా నీవాళ్లే కదా అన్నాడతను. అవును మావయ్య, అందరూ నావాళ్లే, వాళ్లతో పాటు మీరు కూడా అన్నాడు కౌశల్ నవ్వి. మనసులో మాత్రం ఎవరూ లేని అనాథలా ఉన్న నాకు ముందుగా మా మమ్మీ కనిపించింది. ఆమె కనిపించాక అప్పుడప్పుడు ఖరీదైన రెస్టారెంట్ భోజనం, ఏదో 4 మాటలు తప్ప ఇలాంటి ఇల్లు కానీ ఇలా నా అనేవాళ్ల పలకరింపులు కానీ నాకు లేవు. పక్కన కూర్చుని నానమ్మ చెప్పే కబుర్లు, ప్రేమగా వండిన భోజనం, దగ్గర నిలబడి రాసత్తలా కొసరి కొసరి తినిపించేవాళ్లు, పక్కన కూర్చోబెట్టుకుని ఇదిగో ఈ మామయ్యలాగా మాట్లాడేవాళ్లు ఉండటం నిజంగానే అదృష్టం. అసలు నేను ఇక్కడికి రాకుండా ఉంటే ఇదంతా నాకు తెలిసేది కాదు. మా మమ్మీనే నా ప్రపంచంలా ఉండేది, బావిలో కప్పలాగా అనుకున్నాడు కౌశల్. టీవీ రిమోట్ చేతిలో పెట్టి, సరే నువ్వు టీవీ చూస్తూ ఉండు, నేనలా మార్కెట్కి వెళ్ళొస్తాను అంటూ క్యారీ బ్యాగ్ అందుకుని బయటకు వెళ్ళాడు కోటేశ్వర్. కౌశల్ టీవీ చూస్తుంటే దర్పణ వచ్చి అతనికి కొంచెం దూరంగా కూర్చుంది. రమణమ్మ వచ్చి, రాత్రి పైకెళ్ళి పడుకున్నారు కదా, నిద్ర బాగా పట్టిందా మనవడా అంది. బాగా పట్టింది నానమ్మ, మంచి గాలి, మంచి వాతావరణం అన్నాడు కౌశల్. రమణమ్మ దర్పణ వైపు తిరిగి, నువ్వేంటే అలా కూర్చున్నావు, మీ బావతో మాట్లాడవా? ఇదేంటి రాసి, ఇది వాళ్ళ బావతో మాట్లాడకుండా కూర్చుంది, నిన్నటి నుండి ఇదిలాగే ఉంది, నేను చూస్తూనే ఉన్నా, నువ్వైనా కాస్త మాట్లాడమని చెప్పు దీనికి అంది. అమ్మా నువ్వు దాన్నేమి అనకు, ఆ మాధుర్యలాగా ఇది మగపిల్లలతో మాట్లాడదని నీకు తెలీదా అంది వంటగదిలోనే నిలబడి రత్నరాశి. మాధుర్య పేరు వినగానే అత్త అనేది నా మాధుర్యనైతే కాదు కదా అని మనసులో అనుకున్నాడు కౌశల్. రమణమ్మ లేచి, అది కాదే రాశి అంటూ రత్నరాశి దగ్గరకు వెళ్ళింది. ఇప్పుడక్కడ కౌశల్ దర్పణ మాత్రమే ఉన్నారు. ఏం చదువుతున్నావు దర్పణ అడిగాడు కౌశల్. బీటెక్ చదివాను బావా అంది గొంతుని మెత్తగా మార్చి. పోయిన సబ్జెక్టు గురించి చెప్పలేదు. అతను మౌనంగా విన్నాడు. మా శైలిగాడు, అదే మా శైలేంద్రన్నయ్యకు బీటెక్లో 2 సబ్జెక్ట్స్ పోయాయి, మళ్ళీ రాస్తున్నాడు అంది సీక్రెట్ చెబుతున్నట్టు. అవునా అన్నాడు కౌశల్. అవును బావా, మా అమ్మకు మా శైలేంద్రన్నయ్య త్వరగా జాబ్ చేసో లేక మా కిషోర్ అన్నయ్యలాగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసో బాగా సంపాదించాలని ఉంటుంది. మా నాన్నేమో అంతా మా అన్నయ్య ఇష్టానికే వదిలేస్తాడు. ఎలా జరుగుతుందో చూడాలి మరి అంది. కౌశల్ ఏదో అడగాలని దర్పణ వైపు చూశాడే గాని అడగలేదు. బావా నీకో విషయం చెప్పనా, మా శైలిగాడు మంచోడే, కానీ నన్ను బాగా కొడుతుంటాడు, అందుకే నేను వాడితో మాట్లాడను అంది దర్పణ. కౌశల్ అదేం పట్టించుకోకుండా, కిషోర్ ఎవరు అని అడిగాడు. కిషోర్ అంటే మా మాధుర్య అక్కయ్య వాళ్ళ అన్నయ్య బావా. నేను అక్క ఇంటర్ నుండి బీటెక్ వరకు ఒకే కాలేజీలో చదివాం. మా మాధుర్య అక్క నీకు తెలుసా బావా అంది. ఏం చెబుతాడో విందామని దర్పణ. ఎలా తెలుస్తుందే, ఆ మాధుర్య ఏమైనా సినిమా యాక్టరా టీవీ యాక్టరా అంటూ వంటగదిలో నుంచి సుడిగాలిలా వచ్చింది రత్నరాశి. రత్నరాశి వచ్చే ముందు రమణమ్మను లోపల పెట్టి తలుపేసి వచ్చింది. కౌశల్ ఏదో ఛానల్ మారుస్తూ టీవీనే చూస్తున్నాడు. రత్నరాశి దర్పణకు దగ్గరగా వెళ్ళి, ఇందుకేనే నిన్ను మీ అన్నయ్య కొట్టేది, ఆ మాధుర్య సంగతి మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినవు. అయినా మీ బావకు మనమే మొన్నటి వరకు తెలీదు, ఆ మాధుర్య ఎలా తెలుస్తుందే మరి అంది కోపంగా. కౌశల్కేం అర్థం కాక, ఏంటత్తా అంత కోపంగా ఉన్నావు, ఇప్పుడు దర్పణ ఏమన్నదని అన్నాడు. రత్నరాశి వెంటనే కూలై, అది కాదు కౌశల్, దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు, ఉండు నీకో విషయం చెప్తాను
అంటూ మెల్లగా కౌశల్ దగ్గరకు వెళ్ళి కూర్చుంది. గొంతు బాగా తగ్గించి, మాధురి అంటే ఎవరో కాదు, మా పెద్దమరిదిగారమ్మాయి. దర్పణతో కలిసి ఒకే కాలేజీలో బీటెక్ చదివింది. దర్పణ కన్నా వయస్సులో 1 నెల పెద్దది. కాని దర్పణ విన్నట్టు చెప్పిన మాట వినదు. చిన్నప్పటి నుండి అబ్బాయిలతో మాట్లాడుతుంది, చనువుగా తిరుగుతుంది. అలా తిరుగుతుందనే 10th చదివే వరకు వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంచి చదివించారు. ఇక అక్కడ కాలేజీ లేక ఇంటర్కి ఇక్కడికి తీసుకొచ్చారు. అయినా దాని బుద్ధి మాత్రం మారలేదు, అలాగే ఉంది అంది. కౌశల్ కళ్ళార్పకుండా ఆమె వైపే చూస్తున్నాడు. కాలేజీకి ఒక్కతే ఆటోలో వెళ్తుంది. వెళ్ళాక కాలేజీకి వెళుతుందో ఎటు వెళుతుందో ఇంట్లో వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఒకరోజు ఏం జరిగిందో తెలియదు గాని మాధుర్యను కిషోర్ కొట్టడం మా ఇంట్లో అందరం విన్నాం. ఇక అప్పట్నుండి దర్పణను మాధుర్యతో కలవొద్దని చెప్పాము. వాళ్ళు కూడా ఇక్కడ తలెత్తుకోలేక సిటీలోకి మారారు. ఎంత చెప్పినా ఇది మా మాధుర్యతో తిరుగుతూ కనిపిస్తుంది. అందుకే శైలేంద్ర దీన్ని కొడుతుంటాడు అంది రత్నరాశి. కౌశల్ అలాగే చూస్తున్నాడు. ఇది ఎంత కొట్టినా మారదు. మా అక్క అంటూ మాధుర్యను వెనకేసుకొస్తుంది. వెనకేసుకు రావడం కాదు, అసలు అలాంటి వాళ్ల పక్కన నడవడం కూడా తప్పే అంది రత్నరాశి. కౌశల్ ముఖంలో రంగులు చకచకా మారుతున్నాయి. ఆ రంగుల్ని చూసి తృప్తిపడింది రత్నరాశి. హమ్మయ్యా, వీడు కూడా మా అన్నయ్యలాగే నా మాటల్ని బాగానే వింటాడు. విని వెంటనే వదిలేయకుండా మాధుర్యను ప్రేమించడం మానేయాలి. అయినా ఏముందని ఆ మాధుర్యలో? కొద్దిగా ఎత్తు తక్కువనే గాని దానికన్నా నా కూతురే బాగుంటుంది. కౌశల్ నా అల్లుడే కావాలి అని మనసులో అనుకుంది. అయినా ఆ మాధుర్య గురించి ఇప్పుడెందుకులే కౌశల్. దర్పణ రాత్రంతా నీ గురించే మాట్లాడుతూ అసలు నిద్రేపోలేదు అంది. కౌశల్కేం అర్థం కాలేదు. నా గురించా అన్నాడు. అవును, నీ గురించే. నీ గురించి, నీ జాబ్ గురించి, నీ జీతం గురించి మాట్లాడుతూనే ఉంది. నిద్రపోతే ఒట్టు బావ చాలా గ్రేట్, చాలా చాలా గ్రేట్ కదమ్మా అని చెబుతూనే ఉంది అంది రత్నరాశి. దర్పణ తన గుండ్రటి కళ్లను టపటపా ఆర్పుతూ కౌశల్ వైపే చూస్తోంది. దర్పణ వైపు కౌశల్ వైపు చూసి, సరే మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. లోపల మా అమ్మను వంట దగ్గర వదిలేసొచ్చాను. ఏం చేస్తుందో ఏమో, వెళ్ళి చూడాలి అంటూ లేచి వెళ్ళింది రత్నరాశి. వాళ్ళమ్మను గదిలో పెట్టి తలుపేసి వచ్చానని వాళ్ళకి చెప్పలేదు. రత్నరాశి వెళ్ళగానే, మాధుర్య గురించి అత్త చెప్పింది నిజమా దర్పణ? మాధుర్య అలాంటిదేనా? మీ ఇద్దరూ ఫస్ట్ నుండి ఒకే కాలేజీ అన్నావుగా, మాధుర్య ఎలాంటిది నువ్వు చెప్పు అన్నాడు కౌశల్. రత్నరాశి మాటలు విషంలా అతని మనసు మీద వేగంగా పనిచేస్తున్నాయి. అందుకే మాధుర్య గురించి ఎంత తెలిసినా ఇంకా ఏదో కొత్తగా తెలుసుకోవాలనిపిస్తుంది. చెప్పు దర్పణ అన్నాడు. మా అమ్మ చెప్పింది నిజమే బావా. కిషోర్ అన్నయ్య కొట్టాక మా అక్క నన్ను గుడికి తీసుకెళ్లి నా చేత ప్రమాణం చేయించుకుంది. తన గురించి ఎవరికీ ఏమీ చెప్పొద్దని. నేను ప్రమాణం చేశాను కాబట్టి నువ్వేమడిగినా మా అక్క గురించి చెప్పను అంటూ తను చేసిన ప్రమాణానికి ఇంకో అర్థం వచ్చేలా మార్చి చెప్పింది. ఆ ఒక్క మార్పుతోనే కౌశల్ మనసు అల్లకల్లోలంగా మారింది. మాధుర్య ఎలాంటిదో పూర్తిగా అర్థమైనట్టు విలవిల్లాడాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్న ప్రశ్న తప్ప అతనిలో ఇంకేం లేదు. మాధుర్య వచ్చి ఎదురుగా నిలబడి, విన్నావుగా కౌశల్, నేనెలాంటిదాన్నో? నువ్వే ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయావు. ఇప్పుడు తెలిసిందా అప్పుడే పెళ్ళెందుకొద్దన్నానో అని ఎగతాళిగా నవ్వుతున్నట్టనిపించింది. ఆ నవ్వును తట్టుకోలేకపోతున్నాడు. వెంటనే లేచి, దర్పణ, నేను హాస్టల్కు వెడుతున్నాను అని ఒక మాట చెప్పి హాస్టల్కి వెళ్ళాడు. అమ్మా, బావ హాస్టల్కి వెళ్ళాడు అంది దర్పణ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి. అదేంటే, ఫోన్ ఏమైనా వచ్చిందా? అందుకే వెళ్ళాడా? లేదమ్మా, ఫోన్ రాలేదు. అక్క గురించి మాట్లాడుతుంటే విని వెళ్ళాడు అంది దర్పణ. అక్క గురించి నువ్వేం మాట్లాడావే? నీకే వచ్చని మాట్లాడావు. అసలు నువ్వేం మాట్లాడావో వాడేం విన్నాడో. నీ మాటల్లో వాడికి ఆ మాధుర్య గుర్తొచ్చేమైనా దానికోసం వెళ్ళాడంటావా? ఏమో అమ్మా. ఏమోనా? నీకసలు బొత్తిగా తెలివే లేదు దర్పణ. అంత చదువు ఎలా చదివావో ఇప్పటికీ అర్థం కాదు. ఇంటికొచ్చిన మనిషిని ఆపుకోలేకపోయావు. మాధుర్య ముందు నువ్వు నిజంగానే వేస్ట్ అంది. అలా అనకమ్మా, ఈసారి ఆపుతాలే. ఈసారంటే ఎప్పుడే? నెక్స్ట్ వీక్ వస్తాడుగా. అప్పుడు కూడా ఇలాగే వెళితే నేనూరుకుంటానా? నేరుగా అక్క దగ్గరికే వెళ్ళి మా బావను వదిలేయమని చెబుతాను, సరేనా
అదంతా వద్దులేవే, అంత దాకా రాకుండా చూసుకోవాలి. సరే అమ్మా. అయినా వీడేంటి చేతిలో నుంచి చేప జారినట్టు జారుతున్నాడు? ఇలా అయితే వీడితో కష్టమే. కష్టమని వదులుతానా ఏ? నేనెవర్ని? రత్నరాశిని అంటూ తన భుజం తనే తట్టుకుంది. ఒక్క క్షణం ఆగి, అయినా నాక్కూడా చెప్పకుండా కౌశల్ ఎందుకెళ్ళాడంటావే? మళ్ళీ వస్తాడంటావా? ఏమో దర్పణ, మళ్ళీ వస్తాడో రాడో. టైం దొరికితే మాధుర్యతో గడుపుతాడు గాని ఇక్కడికెందుకొస్తాడు అంటూ దిగులుగా కూర్చుంది. ఉండమ్మా, అన్నయ్యను పిలుస్తాను, నువ్వలా ఉండకు అంటూ శైలేంద్ర కోసం వెళ్ళింది దర్పణ. పిల్లలిద్దరికీ రత్నరాశి అంటే ప్రేమ. ఆమె ముఖం కొంచెం దిగులుగా పెట్టినా చూడలేరు. కౌశల్ హాస్టల్కి వెళ్ళగానే కళ్ళు మూసుకుని పడుకున్నాడు. నువ్వు శైలేంద్రతో వెళ్ళావు కదా, అప్పుడే వచ్చావేంటి? ఈ టైంలో పడుకున్నావు? ఒంట్లో బావుండలేదా అంటూ మీర్ వచ్చి కౌశల్ పక్కన కూర్చున్నాడు. మీర్ అదే హాస్టల్లో అదే గదిలో చాలా రోజులుగా కౌశల్తో కలిసి ఉంటున్నాడు. యానిమేషన్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కౌశల్ అందరికన్నా మీర్తోనే క్లోజ్గా ఉంటాడు. అన్ని విషయాలు మీర్తో చెప్పుకుంటాడు. కౌశల్ ఫోన్ రింగ్ అవుతుంటే స్క్రీన్ మీద మాధుర్య ఫోటో కనిపించింది. మీర్ ఆ ఫోటో వైపు చూసి, నీ ఫియాన్సీ కాల్ చేస్తుంది కౌశల్ అన్నాడు. కౌశల్ వెంటనే ఆఫ్ బటన్ నొక్కాడు. అరే, అది మాధుర్య కాల్ కౌశల్, నువ్వే లోకల్లో ఉన్నావు, లిఫ్ట్ చేయకుండా కట్ చేసావెందుకు అన్నాడు మీర్. జ్ఞానోదయం అయింది మీర్, అందుకే కట్ చేశాను అన్నాడు కౌశల్. అంటే బ్రేకప్పా అన్నాడు. ఒక రకంగా అలాంటిదే అంటూ మాధుర్య ఎలాంటిదో మీర్తో చెప్పాడు. తొందరపడి ఒక ఆడపిల్ల గురించి అలా చెప్పకూడదని తెలియాలంటే చాలా సంస్కారం కావాలి. అది కౌశల్లో లేదని అర్థమైంది మీర్కి. మాధుర్య ప్రొఫైల్ చూసినప్పుడే అనుకున్నాడు, ఇంత తెలివైన అమ్మాయి కౌశల్కి భార్య అవుతుందా అని. కాస్త అసూయ కూడా కలిగింది. అదిప్పుడు కొద్దిగా చల్లబడింది. అసూయదేముందిలే, అదో చిన్న ఫీలింగ్ అనుకుంటారు గాని అది ఎప్పుడు ఎలా దెబ్బతీస్తుందో తెలీదు. మరిప్పుడేం జరుగుతుందో చూడాలన్న ఆసక్తి పెరిగింది మీర్లో. సరే తిందాం పద, నాకాకలిగా ఉంది అన్నాడు మీర్. నువ్వెళ్ళి తిను మీర్, నేను రాను, నాకాకలిగా లేదు అన్నాడు కౌశల్. మాధుర్య గుర్తొస్తుందా, ఆకలేదంటున్నావు అంటూ రెచ్చగొట్టాడు మీర్. తలపోటొస్తుంది మీర్, మాధుర్య కాదు అన్నాడు కౌశల్ చిరాగ్గా. దీన్నింత సీరియస్గా తీసుకోకు కౌశల్, ఇవేమైనా పాత రోజులా? తిండి నిద్ర మానడానికి, తలపోటు రావడానికి? నువ్వు మాధుర్యను కావాలనుకుంటే ప్రొసీడ్ అవ్వు, వద్దనుకుంటే వదిలేయి. ఇంత ఎమోషన్ ఎందుకు? ఇంతలోనే చూడు ఎలా ఉన్నవాడివి ఎలా అయ్యావో. అయినా నీకేం తక్కువ? నెట్లో నీ ప్రొఫైల్ పెడితే అమ్మాయిల తండ్రులు క్యూ కడతారు. పద పద, ఆకలి దంచేస్తుంది అంటూ కౌశల్ చెయ్యి పట్టుకుని లేపి మెస్లోకి తీసుకెళ్లాడు మీర్. 4 రోజులు గడిచినా కౌశల్ అలాగే ఉన్నాడు. బ్యాంకుకు వెళ్ళినా వచ్చినా ఇంతకు ముందులా ఎవరితోనూ కలవట్లేదు. ఒంటరిగా ఉండడానికే ప్రయత్నిస్తున్నాడు. వాళ్ల మమ్మీ ఫోన్ చేస్తే పొడి పొడిగా మాట్లాడి పెట్టేస్తున్నాడు. రత్నరాశి, దర్పణ, శైలేంద్ర, రమణమ్మ రోజూ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్లతో మాట్లాడినప్పుడు మాత్రమే కాస్త రిలాక్స్ అవుతున్నాడు. ఇంకా నువ్వదే ఆలోచిస్తున్నావా కౌశల్ అన్నాడు ఆఫీస్ నుండి రాగానే మీర్. ఆలోచన లేకుండా ఎలా ఉంటుంది మీర్, నేను కూడా మనిషినేగా అన్నాడు కౌశల్ ముఖం ఏదోగా పెట్టుకుని. నిన్ను చూస్తుంటే జెలసీగా ఉంది కౌశల్ అన్నాడు మీర్. జెలసీ ఎందుకు? మాధుర్య నన్ను మోసం చేసినందుక? చచా, అందుకు జెలసీ ఉంటుందా? సింపతి ఉంటుంది. కానీ మీ నానమ్మ వాళ్ళు నీతో అంత ప్రేమగా గంటలు గంటలు నైట్ మాట్లాడడం వింటున్నాను కదా, అందుకు. సరే, నువ్వు ఎన్ని రోజులైనా ఇలాగే మాధుర్యను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటావా? బాధ తప్ప కోపం లేదా మాధుర్య మీద అన్నాడు. బాధ లేదు మీర్, కోపమే ఉంది. కనిపిస్తే చంపేయాలనుంది. అలా చంపడంలో ఏముంది కౌశల్? మాధుర్యను నువ్వు మానసికంగా చంపు. అలా ఎలా చంపాలి అని అనుకుంటున్నావా? నువ్వు అర్జెంటుగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకో, అది చాలు మాధుర్య మానసికంగా చావడానికి అన్నాడు. మరో అమ్మాయినా? అవును, మరో అమ్మాయినే. అది కూడా నీకు పెద్ద కష్టమేం కాదు. నాకేం అర్థం కాలేదు. అయినా ఈ పెళ్లి టాపిక్ ఆపు మీర్, నన్ను ఒంటరిగా వదిలేయ్ అన్నాడు. మీర్ పక్కకు వెళ్ళి మళ్ళీ వచ్చాడు. ఏంటి మళ్ళీ వచ్చావ్ అన్నాడు కౌశల్. గొర్రెను చంకలో పెట్టుకుని ఎక్కడెక్కడో వెతికినట్టు నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నీకు మీ అత్తయ్య కూతురు దర్పణ ఉందని చెప్పడానికొచ్చాను. ఫ్రెండ్ని కదా, ఆ మాత్రం అడ్వైజ్ ఇవ్వాలని ఉండదా నాకు అన్నాడు మీర్. ఉంటుంది, కాని మా అత్తయ్య కూతురా? అవును,
కానీ ఇదేమీ మీ మమ్మీకి అప్పుడే తెలియనివ్వకు. తెలిస్తే రిస్క్ అవుతుంది. ఇలాంటివి తెలివిగా చెయ్యాలి. పైగా నువ్వో ఆఫీసర్వి. ఇదంతా తెలిస్తే మాధుర్య నిన్నంత తొందరగా వదలదు అన్నాడు మీర్. అర్థమైంది మీర్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వన్నట్టు నేను కూడా నా గురించి ఆలోచించుకుంటేనే మంచిది అన్నాడు కౌశల్. మీర్ ఏది చెప్పినా అసూయతో చెబుతున్నాడని తెలుసుకునే స్థితిలో లేడు కౌశల్. అడుగులో అడుగునై వస్తా ఆడియో నవల 11వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.